అది మన సత్తా ఏంటో ఇప్పుడు చూపిద్దాం మనం. A very good morning to all of you. I don't know how to follow that beautiful performance. You transported me. Thank you so much, Band Panchatantra. It's a very interesting looking violin. Andariki Antarjatiya Mahila Dinotsava Subhakankshalu. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ముందు వచ్చి మాట్లాడగలిగిన ఈ అవకాశం కల్పించినందుకు శ్రీనివాస్ గారికి, ఇక్కడున్న స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, చీఫ్ గెస్ట్ వసుంధరా సిన్హా గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఆఫీస్ని నేను ఇలాగ వెళ్తున్నాను ఆఫీషియల్ మీటింగ్కి, నాకేమైనా రాసి పంపించాను అంటే తెలుగులో రాసిచ్చారండి. నాకు కానీ తెలుగు రాయడం వచ్చుంటే ఇంకెక్కడో ఉండేదాన్ని, ఎక్కడా కాదు ఇక్కడే ఉండేదాన్ని. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరి ముందు, ఇది నీ వల్ల కాదు కుదరదు అన్న తర్వాత కూడా ఎస్ అనిపించుకున్న తర్వాత నేను మీ ముందుకు వచ్చాను అంటే ఇది మనలో ఉన్న శక్తిని మనం లేపుకోవడం అంతే. మోహన్ బాబు కూతురుగా, విష్ణు మనోజ్ సిస్టర్గా, ఇంతమంది మగవాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నువ్వు ఆడపిల్లవి నీకెందుకు అన్నారు. నేను కాకపోతే ఇంకెవరు అన్నాను. నేను ఇండస్ట్రీలో ఉంటూనే నన్ను కాదు అనడానికి మీరెవరు అని అడిగాను. నేను పెళ్ళైన తర్వాత ఇంట్లో కూర్చొని పిల్లలు కానీ ఇల్లు చూసుకోవాలన్నారు. పెళ్ళి అయిన తర్వాత వచ్చాను ఇండస్ట్రీలోకి. నేను మనల్ని కాదు కూడదు అనేవాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటూనే ఉంటారండి. అది మన చేతిలో ఉంది. ఎంతమంది కాదు అన్నదానికి దాన్ని ఎస్ అనిపించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఒక పార్వతీదేవి ఎంత కంపాషనెట్గా, లవింగ్గా, కేరింగ్గా ఉంటుందో, ఆమెని నిద్ర లేపితే ఆమె కాళికాదేవిగా మారే శక్తి కూడా ఆవిడిలోనే ఉంది. సో మీకు పార్వతి కావాలా, కాళీ కావాలా? మీ అందరిలోనూ ఒక నిద్ర లేపని ఒక కాళికమ్మదేవి ఉందని తెలుసు. అంత పౌరుషం లేకపోతే మీరు ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి చేరలేరు. Men are from Mars, women are from Venus అన్నారు. Yes, I accept that. Because మగవాళ్ళు లేదే మేము లేము, మనం లేనిదే వాళ్ళు అసలు లేరు. ఉమెన్స్ డే అంటేనే మగవాళ్ళని కించపరచడం, వాళ్ళు తప్పు చేశారు అనడం కాదండి. వాళ్ళని కూడా మన స్థాయికి లేపుదాం. మన పవర్ ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టే మనల్ని అనగదొక్కాలనుకుంటారే తప్ప, మనలో ఉన్న శక్తిని వాళ్ళు గౌరవించగలిగితే మనల్ని కూడా వాళ్ళు పూజిస్తారు. నేను ఈరోజు స్టాటిస్టిక్స్తో వచ్చాను. మనం ఇది మనం అది అనుకుంటూ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఎందుకంటానంటే, మెన్ ఆలోచించేది ఇక్కడి నుంచే ఆలోచిస్తారు. ఎస్, ఆ లాజికల్ బ్రెయిన్ మనకు అవసరం, ఆ అకౌంటింగ్ బ్రెయిన్ మనకు అవసరం, ఆ ప్రాక్టికల్ బ్రెయిన్ మనకు అవసరం. కానీ విమెన్కు ఉండే ఈ గుండె లేకుండా మగవాళ్ళు ఏమీ చేయలేరండి. ఆ కరుణ, ప్రజ్ఞ, ఆప్యాయత, ప్రేమ మనమే పెంచగలుగుతాం. ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళు. బాబోయ్, కంప్లైంట్ ఇచ్చేయడానికి వెళ్ళే వాళ్ళని నేరస్తులుగా చూసేవాళ్ళు అని. కానీ ఈరోజు అంజనీ కుమార్ గారు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కరుణ ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళు భయపడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వగలుగుతున్నారు. వాళ్ళకి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అని ఒక ధైర్యంతో ఉండగలుగుతున్నారు. అది మీ వల్ల మీరిచ్చే భరోసానే. మీరు చిన్న టాస్క్ తీసుకోలేదండి మీ లైఫ్లో. మీరు చిన్న టాస్క్ తీసుకోలేదు మీ లైఫ్లో. ఎంతోమంది ఆడవాళ్ళకి మీరు ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇచ్చే భరోసా ఇంకెవరూ ఇవ్వలేరు. సో థ్యాంక్ యూ. నేను మనస్ఫూర్తిగా నా గుండెల్లో నుంచి నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. కానీ మీరు మీ ఇంట్లో ఎన్ని అడ్డంకులున్నా దాటుకొని ఈరోజు వచ్చి మా ముందు కూర్చొని వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ సిటీ, అవర్ కంట్రీ, అవర్ నేషన్ అని వచ్చారు చూడు.
Hats off to all of you. మీలో నుంచి యూనో మన పార్లమెంట్లో ఇంతకుముందు 4% ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు 14% ఉన్నారు. దాన్ని పెంచాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, మీలో నుంచి పార్లమెంట్కి వెళ్ళాలి, మన స్టేట్ని, మన కంట్రీ, మన స్టేట్ని, మన స్టేట్స్ని రిప్రజెంట్ చేయాలి. బికాజ్ మనం కాకపోతే ఇంకెవరు? నేను ఈరోజు అగైన్ స్టాటిస్టిక్స్ చదువుతూ ఉంటే సావిత్రిబాయి ఫూలే, మీకు ఎంతమందికి తెలుసు ఆవిడ పేరు? వావ్, అంటే ఒక 30% తెలిసినట్టున్నారు. ఆవిడ వల్ల నాట్ 1830s ఒక ఉమెన్, ఒక ఆడపిల్ల కూడా చదవచ్చు అని మహారాష్ట్రలో ఆవిడ సోషల్ రిఫార్మ్ తీసుకొచ్చిన తర్వాతే ఈరోజు మనం ఆడ మగ అనే సమానత్వంతో చదవగలుగుతున్నాం. అంటే షీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ అండ్ ఐ వాంట్ టు రిమెంబర్ హర్ టుడే. ఇంతకుముందు ఉమెన్స్ డే అంటే ఉమెన్స్ డే ఏంటి, మ్యాన్స్ డే ఉందా అని అడిగేదాన్ని. మేము మటుకు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి వెన్ దెర్ ఇస్ నో మ్యాన్స్ డే అని. బట్ రియల్లీ ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్స్ని మనం ఈరోజు ఇలా కూర్చోవడం కోసం వాళ్ళ జీవితాలని దారబోసారు. ఒక ఓటు వేయడం కోసం, ఒక ప్యాంట్ వేసుకోవడం కోసం, ఒక స్కూల్కి వెళ్ళడం కోసం, ఉద్యోగం తీసుకురావడం కోసం. అలాంటి వాళ్ళు, అలాంటి ఆడపడుచులు, అలాంటి ఉమెన్ కానీ వాళ్ళ లైఫ్స్ని ముందు పెట్టి నిలబడకపోతే వాళ్ళ భుజాల మీద ఈరోజు మనం నిలబడలేకపోతాం. సో రిమెంబరింగ్ ఆల్ దోస్ గ్రేట్ ఉమెన్, సో ఐ సెలబ్రేట్ ఉమెన్స్ డే వెరీ స్ట్రాంగ్లీ. నేను ఈరోజు ఏ ప్రోగ్రామ్స్ తీసుకోలేదు. లాస్ట్ 6 days ఆశ్రమంలో ఉన్నాను, నిన్న రాత్రే వచ్చాను. నేను ఇలా వెళ్ళిపోయినప్పుడు పాపతో ఒక 2 రోజులు ఉంటాను, ఏ మీటింగ్స్ ఏ పని పెట్టుకోకుండా. బట్ శ్రీనివాస్ గారు ఇది ఉమెన్స్ డే సెలబ్రేషన్ పోలీస్ గ్రౌండ్లో విత్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ అంటే ఆయన చెప్పకముందే ఎస్ అని చెప్పాను నేను. సో ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. Because you've already made us proud by being here today and taking up the job that is Hercules in front of you. But I know you're going to make our states proud and our nation proud. Thank you again for giving me this beautiful opportunity. Keep shining your beautiful light. Sarve Jana Sukhino Bhavantu. Shambho and Jai Hind. Police Anjani Kumar Garu, our very distinguished and dear guest Lakshmi Manchu Garu, additional commissioners Chauhan Garu and Anil Kumar Garu, senior officers on the dais, the very, very special women present here, ladies and gentlemen, I am indeed honored to be here. Thank you so much for inviting me. A few weeks ago, I happened to visit the CP office in Bashir Bagh, and I happened to witness the morning ceremonial guard which is presented to the commissioner when he arrives. And it was such a sight. I am getting goosebumps remembering it now. It was an all-women team which gave the guard. And I was so struck by the poise, the dignity. There was a certain pride in knowing that this was a special task given to them, and they were doing it so well. And after it was all over, I joined them for a photograph. And they made me feel that they were honored to be photographed with me. I must confess, it was I who felt honored. It was such a privilege to be photographed with them.
I noticed when I came here that the contingent which presented the Guard of Honor was again led by a lady. I felt so proud. I feel proud to be part of this family. I feel proud to be part of this womanhood. I feel proud to count myself as part of us. We, I am part of this we which is present here today. All of us present here are part of an elite. We are educated. We are holding responsible, challenging positions. And it falls upon us then to give something back to society. All of you who are in uniform are already doing that by being the face, the humane face of the police. Traditionally, it has always been perceived as a very harsh discipline, as a very harsh profession. And you have brought that humane touch to that profession. Hats off to all of you. Not only through the SHE teams and the Bharosa teams, but you're all part of the General Police also, and that has brought a new image to the police. My compliments to all of you for that. Having said that, there is something which I mentioned the other day in another function related to International Women's Day, and I would like to put that message across here as well. International Women's Day is all about equality. It all emanates from the concept of feminism, and therefore men and women should be equal. That is the message which is meant to be conveyed on International Women's Day. And when we say that men and women should be equal, I would also like to emphasize the fact that men need to be equal to the women. There is a lot that we have done. There is a lot that we have achieved over the years. We have progressed a lot. We women have progressed a lot. And it is time now for the men also to progress. It is time now for the men to be equal to women. It is now time for the men to realize that you don't need to be aggressive to be strong. We have shown that we are strong without being aggressive. We have shown that we can be caring without being weak. It is time now for the men to be able to take control of their emotions, to be confident in showing those emotions. It's all right to cry once in a while. It's all right to be emotional, to be caring about your family and friends and society without being termed a sissy. It is time now for the men to step forward. It is time now for the men to be free mentally. And that is when we will all actually be equal. Thank you. Jai Hind.